హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేనేసి కదా ఎలా ఉన్నారంటే బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఇంకా చూసారు కదా, హౌస్ అంతా బట్టలతో ఎండిపోయింది. కొత్తగా ఎక్కడ తీసుకున్న బట్టలే. మా ఇంట్లో అయితే ఎంత వర్షం పడినా పనులు అయితే ఆగవండి, అలాగే ఉంటాయి పనులు మాత్రం. పాలు వచ్చాయి, పాలు తీసుకోవాలి ఈరోజు మార్నింగే. వర్షం మాత్రం పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు వర్షం అయితే. నేనే మాట్లాడుకుంటాను. ఆయన పాలు కూడా పోసిపోయినాడు. యూట్యూబ్లో మాట్లాడుకుంటా ఉన్నా. ఎవరితోనే మాట్లాడుతా ఉన్నాను అనుకున్నావు కదా. బాగుంది, క్లారిటీ బాగుంది. సెల్లు పడుతూనే ఉంది, ఏడ తగ్గుతుంది అది తగ్గేదే లేదు. అది ఆయన కూడా ఇప్పుడు వచ్చిపోయిండు. ఏడొస్తారు పాపం, వాళ్ళకు చిత్తడి. అవిగైనా పాడవకుండా దేవుడి దయ వల్ల వాళ్ళకి 2 రోజులు కూడా అట్లే ఉండేటట్టుంటే రారోళ్ళు. ఆ వరం ఇలే దేవుడు. అందుకే పాపం వానకు ఎంత వాన వచ్చినా కూడా పాలు మాత్రం పోసేసుకోవాల్సిందే. ఇంకా ఇరిగిపోయినాయంటే ఇంకా వాళ్ళకి లాస్ కదా. మొత్తం ఇంకా లీటర్ 70 రూపాయలు అంటే ఇంకా అర్థం చేసుకో. 2 లీటర్లు పోయినా కూడా 140 రూపాయలు నష్టం. అట్లా ఎన్ని లీటర్లు వాళ్ళు తీసుకొచ్చేది? 50 లీటర్లు తగ్గదారు. మరి 50 లీటర్లకు పెట్టుకోంగ ఎంత అమౌంట్ వస్తుందో. అది విషయం. మన ఇంట్లో మాత్రం బట్టలు ఫుల్గా ఉన్నాయి. ఫుల్గా బట్టలు ఉన్నాయి. ఇంట్లో సామాన్ అంతా ఉంది అట్లే. ఇవేమో మా పిన్ని వాళ్ళకి, మాకు మా పిన్ని వాళ్ళకి ఇద్దరికి అనమాట. చెరొక లీటరు ఇలా తెచ్చి ఇంట్లో పెట్టేశాను. సామాన్ అయితే ఫుల్గా మొత్తం నిన్నైతే అక్కడికి క్లీన్ చేసేసాను. నైట్ చూపిస్తాను చూడండి. సామాన్ అయితే ఎంత హైట్ పెట్టేశాను. సామాన్ పూర్తిగా క్లీన్ చేసేసి, ఇంత సామాన్ క్లీన్ చేశాను కదా, ఇంకా ఉన్నాయి అన్నమాట. సామాన్ అయితే మాత్రం సామాన్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా హాట్ వాటర్ తాగేసి, జీరా వాటర్ తాగేసి టిఫిన్ అయితే చేసే పని ఏం లేదు. సంగటి ఉంది, ఇబ్బంది ఏం లేదు. చపాతీ ఉంది, సంగటి ఉంది. దీనికి తోడు ఇంకా టమాటా కర్రీ అయితే చేస్తారు టిఫిను. ఇప్పుడు మా ఆయన సంగటి తింటారు. మా ఇంట్లో ఇది వరుస. ఏమైంది? ఏమైంది చెట్టుకి? ఎటు వచ్చింది? మట్టి పైకి వేసేస్తే సరిపోతుంది. వేసేస్తా. దీనికి కూడా ఇదన్నా కొంచెం లోపలికి ఉంది. ఇది మరి పైకి పెట్టేసావే. చూసా, ఉదయం కూడా వర్షం పడుతూనే ఉంది. ముక్కల మీద డ్రాప్ పడుతూనే ఉంది.
మీకు ఆ రోజు నేను పువ్వు కలర్ చూపించలేదు కదా, ఇప్పుడు ఇదే చూపిస్తాను. పింక్ షేడ్ వచ్చింది, వైట్ ఫ్లవర్ పింక్ షేడ్ వచ్చింది. ఇది ఇప్పుడు కనిపిస్తుందా, ఇలా ఉంది. ఇది మీకు చూపించలేదు ఈ కలర్ నేను స్టార్టింగ్లో. ఇప్పుడైతే చాలా పెద్దగా వచ్చిందండి, అసలు ఫ్లవర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చామంతి పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూసారా, బాగా వస్తున్నాయి. ఇదైతే రాలిపోయింది కాయ, ఇదొక్కటి మిగిలింది. మొత్తం వస్తుంది. ఇంకా మొగ్గ, మల్లె చెట్టుకి మొగ్గ ఇలా ఉంది. మా మొక్కలైతే ఈ వర్షానికి ఇలా ఉంది. ఆకాశం ఎంత బాగుంది తెలుసా, చూడు. ఆకాశం కనిపిస్తుంది పైన. నువ్వేం కనిపించట్లేదు, నేను ఆకాశం. తమ్ము తాగునా టీ? టైం అయిపోయింది బా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. వాళ్ళు అర్జున్ అర్జున్ ఎంత బాగుంది స్క్రీన్. నువ్వు వచ్చేసరికి ఇంకా అందం వచ్చేసింది బా. ఇదే వస్తుంది అనుకుంటా, 9 బాగుంది. బాగుంది తమ్ముడు కదా, బాగుంటుంది. ఏనా ఇంకా ఏం వెతుకులాడుతావు? ఇంకా ఏం వెతుకుతావు? నాన్న వెళ్ళాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే మా పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది కాబట్టి ఇల్లంతా బట్టలే అనమాట. ఇంకా ఏం చేయలేము, వర్షాకాలము. అవి ఆరాలి అంటే ఇంకా ఇల్లంతా ఆరబెట్టేసుకోవాలి. ఒకవేళ బయట అలాగే పెడితే నీసు స్మెల్ వస్తాయి కదా, అందుకనేసి అనమాట. ఇంకా ఉద్దేశంతో ఇల్లంతా ఆరేసి ఫ్యాన్ అయితే వేసి పెట్టేశాను నైటే. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా మిరియాల రసము, రైస్ అయితే చేసి అప్పడాలు అయితే వేయించుకొని తిన్నామండి. ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి. వేసిన తర్వాత అవి ఆరేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి చెప్పులు తెచ్చుకోవడానికి అయితే రిలయన్స్ ట్రెండ్కి అయితే వెళ్ళామండి. ఇంకా వచ్చిన తర్వాత 4:30కి ట్యూషన్ అయిపోయింది. 6కి టీ తాగేసి మా ఆయన పిల్లల్ని తీసుకొని ట్యూషన్కి వెళ్ళారండి. నేను చెప్పులు షాపింగ్ చేశానండి ఈరోజు అయితే, అది మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇది చెప్పులు ఎంతో తెలుసా, 2000 అక్షరాల 2000. ఫస్ట్ టైం ఒకసారి కొన్నాను, దాదాపు ఒక 2-3 ఏళ్ళకు ముందు. ఇప్పుడు మళ్ళీ ఇవి కొన్నాను 2000 రూపీస్ పెట్టి. మా ఆయన కొనిస్తే ఇలాగే కొనిస్తాడు. వెళ్ళాను అంటే ఏది అడిగినా కానివ్వండి, తక్కువ రేటు అస్సలు వెళ్ళడు, ఎక్కువ రేటే, బ్రాండెడే కావాలి అంటాడు. ఎందుకంటే బ్రాండెడ్ ఎక్కువ రేటు పెట్టినా కూడా మనకి
సంవత్సరాలు యూజ్ చేసుకోవచ్చు అని. 2-3 ఏళ్ళు కంపల్సరీగా గ్యారెంటీ. ఏ వస్తువు అయినా కూడా మనం బ్రాండ్ మంచి క్వాలిటీ కొన్నాము అంటే 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు వెతుక్కోవాల్సిన పని ఉండదు. అందుకనేసి అనమాట ఇంత రేటు పెట్టి మా ఆయన అయితే తీసిస్తారు. ఇంకా ఇవి ఇంకా డైలీ యూస్కి అయితే మామూలు చెప్పులే తీసుకున్నానులేండి. ఈరోజైతే మా ఆయనకి 2200 ఖర్చు పెట్టాయి. ఈరోజైతే మా ఆయన చేత ఖర్చు పెట్టించాను. చెప్పులు తీసుకొని ఇంకా ఇలాంటివి అయితే తీసుకున్నానండి. ఇవి మామూలుగా నడవడానికి అనమాట. ఇంట్లో బయట నేను క్లీన్ చేసేటప్పుడు బయట మామూలు ఒట్టి కాళ్ళతో అస్సలు నడవను. చెప్పులు బాగా పాడైపోయాయి. పాడైన తర్వాత తీపించుకుంటూ ఉన్నాను చెప్పులు. ఎక్కువ చెప్పులు కూడా మనం కొన్ని ఎక్కువ పెట్టుకోకూడదండి. అనవసరమైన ఖర్చు అన్నమాట ఎక్కువగా తీసి పెట్టుకోవడం వల్ల కూడా ఇవన్నీను. ఎందుకంటే ఒకసారి వాడతాము, ఒకసారి వాడము వాటిని. ఇంకా నాకేంటంటే ఇంట్లో వాడుకోవడానికి, మనం బయట వెళ్ళినామంటే బయట వాడుకోవడానికి అనమాట అవి. ఇంకా బయటకు వెళ్తూ ఉంటాం కదా చెప్పులు. నేనైతే మంచి చీర బాగా రెడీ అవుతానండి. చెప్పులు మాత్రం పాత వేసుకొని పోతూ ఉంటాను. అందుకనేసి మా ఆయన వద్దు, ఇలాంటి చెప్పులు అయితే బాగుంటాయి, ఈరోజు వస్తూ అంటూ ఉన్నాడు మా ఆయన అయితే. ఎప్పుడు నువ్వు అవి వద్దు, ఎక్కువ రేట్లో వద్దు అంటావు, మంచిగా రెడీ అవుతావు, చెప్పులు మాత్రము పాత వేసుకొని ఉంటావు నువ్వు అనేసి అన్నాడు మా ఆయన. అని ఇంకా చెప్పులు అయితే తీసిచ్చాడు. ఇంకపోతే నిన్న పుష్పర్తి షాపింగ్ అయితే చేసామంటే ఏమేమి తెచ్చాను ఏంటనేది షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇవి అనమాట అగరబత్తీలు. ఇవి రోజ్ ఫ్లేవర్ ఉండేటివి అనమాట, కోన్స్ టైప్లో ఉండేటివి. వాళ్ళు వెలిగించినామంటే చాలా బాగా వస్తాయి అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. రేట్ వచ్చేసి 210 రూపీస్ పడిందండి. ఇవి వచ్చేసి మనకి ఈ విధంగా డీమార్ట్లో దొరకవు. మేము ఎక్కువ డీమార్ట్, పశుపతి షాపింగ్, ఇక్కడ దొరికినవి ఇక్కడ తీసుకుంటాము, అక్కడ దొరికేటివి అక్కడ తీసుకుంటాం అనమాట. అలా లిక్విడ్స్, సోపులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి డీమార్ట్లో కొంటామండి. దేవుడికి సంబంధించినవన్నీ పశుపతిగా తీసుకుంటాను. ఇవి వచ్చేసి 450 రూపీస్ పడింది. స్మెల్ కూడా చాలా బాగుందండి ఇవి. ఇంకొచ్చేసి మా బాబుకి ఇష్టమైన కాన్సెప్ట్స్, ఇవి వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకున్నాను పశుపతిలో. ఇంకా ఇవి తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇది సాంబ్రాణి, పచ్చకర్పూరం, ఇవి తీసుకున్నాను. ఇంకా సేమే లేదండి, ఉరువు లేదు ఇంట్లో అసలు. ఇంకా డీమార్ట్కి ఎప్పుడు వెళ్తామో ఏమోలే అనేసి ఇంకా ఈ పశుపతిలోనే తీసుకొని వచ్చాను నిన్న. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి ఒక 2 తీసుకున్నాము. 1 వీక్ అయితే మళ్ళీ డీమార్ట్కి వెళ్తాం కదా అనే ఉద్దేశంతో 2 అయితే తీసుకున్నాను. కానీ పశుపతిలో అయితే మాత్రం అండి ఎంఆర్పి రేటు ఎంత ఉంటుందో అదే రేటుకి ఇస్తాడు. అస్సలు ₹1 కూడా తగ్గించడండి. అదే గిన మనం డీమార్ట్లో కొన్నామనుకోండి, అక్కడ కంపల్సరీగా మనకు 20 రూపీస్ అయినా కూడా మనకి తగ్గిస్తాడు. వస్తువు పైన అయితే మాత్రం 20 కానీ 30 కానీ ఖచ్చితంగా తగ్గిస్తాడు. ఇప్పుడు మనం 10 వస్తువులు కొన్నామనుకోండి, 10 20 అట్లా మనకు 200 మిగులుతుంది. 200కి ఒక వస్తువైనా వస్తుంది కదండి. ఇప్పుడు మనం 10,000 షాపింగ్ చేస్తామంటే అక్కడ మనకు ఎంతో కొంత 2,000 అయినా కూడా మనకు మిగులుతుందన్నమాట. గుడ్లు అతను వచ్చాడండి. గుడ్డు అయితే తీసుకున్నాను నేను. ఉదయం మా ఆయన చెప్పారంట గుడ్డు ఇచ్చేసి పైకి వెళ్ళి అనేసి. ఇంకా అతనైతే వచ్చాడు, గుడ్డు ఇచ్చాడు, తీసుకున్నాను. ఇంకా వచ్చేసి దేవుడికి పసుపు కుంకుమ ఇవి తీసుకున్నాను పసుపర్తిలో. ఈ కొన్ని అండి 2000 రూపీస్ అమౌంట్ అయింది మాకు. ఎందుకంటే ఎంఆర్పి ఆడ ఎంత ఉందో అంతే వేశాడు వాడు. అస్సలు ₹1 కూడా తగ్గించలేదు. నాకైతే వస్తువులు తీసుకున్నప్పటి నుంచి అయ్యో ఇంత రేట్ అయిందా అని అనుకుంటూనే ఉన్నానండి. వచ్చిన తర్వాత కూడా చాలా బాధపడ్డాను అనమాట. అయ్యో ఇంత రేట్లు ఉన్నాయా అనేసి.
అదండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, గుడ్లు అయితే ఇంకా పేరుస్తూ ఉన్నాను. టైం అయితే 8 అయిందండి, 8:30 అలా అయింది. పిల్లలు ఇంటికైతే వచ్చేసారు. వాళ్ళు రాకముందే గుడ్లు అయితే తెచ్చి ఇచ్చేసాడు గుడ్ల అబ్బాయి అయితే. ఇంకా వాళ్ళకి ఇంతకుముందే చెప్పానండి, మాకు గుడ్లు తెచ్చియండి అనేసి మా ఆయన చెప్పారంట. కానీ ఆ అబ్బాయి తేలేదు. దానివల్ల నేను వాళ్ళ దగ్గర వద్దు, వేరే చోట తెచ్చుకుందాము, అక్కడైనా తెచ్చుకుండేదే, లేదంటే వేరే చోటైనా తెచ్చుకుండేదే కదా అని చెప్పేసి నేను వద్దని చెప్పాను. ఇంకా ఇప్పుడు అబ్బాయి తెచ్చిచ్చాడు. ఎందుకులే కస్టమర్స్ని పోగొట్టుకోవడము అని అనుకున్నాడో ఏమో మరి. మేమైతే మళ్ళా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళలేదు, తెచ్చుకోలేదు. అబ్బాయి తెచ్చిచ్చేసాడు. మంచిగా మాట్లాడితే ఇంతేనండి వీళ్ళు. మళ్ళీ మనం ఏం చెప్పినా కూడా కేర్ చేయరు. మంచితనానికి అసలు వాల్యూనే లేకుండా పోతుంది. మా ఆయన అయితే బాగా మాట్లాడతాడు అబ్బాయితో. ఇంకా అందుకనేసి ఏమన్నా వచ్చి తెచ్చుకుంటారులే అని అనుకున్నారో లేదో మరి తెలీదు. అందరికైతే ఇంటింటికి వెళ్ళి తీసుకొని పోయి ఇస్తారండి వాళ్ళైతే. మేము అడిగితే మాత్రం తేలేదు పైకి. ఇంకా అందుకని నాకైతే కోపం వచ్చింది, అవసరం లేదు అని చెప్పేశాను. ఇంకా తనే తెచ్చిచ్చేసాడు. ఏదైనా అంతేనండి, మనం షాప్కి వెళ్ళి అడిగినప్పుడు వాడు ఇచ్చిన రేటుకే మనం తీసుకోవాలి. లేదు అంటే మనం ఒక రేటు అడగాలి, ఇస్తే తీసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలన్నమాట. అట్లే ఉండాలి ఆడైనా కూడా. మనం నసుగుతూ ఉన్నామంటే వాడు పెట్టి చేస్తాడు. అదండి, వాడే ఇస్తాడు మనం అడిగిన రేటుకి. అది ఇంక ఇక్కడ చూసారు కదా, నేనైతే లిక్విడ్ అనేది తయారు చేసుకుంటూ ఉన్నాను. మొన్న మీతో షేర్ చేశాను, నేను లిక్విడ్ తయారు చేసుకుంటాను, అది మీతో షేర్ చేస్తాను అని. ఫస్ట్ అయితే ఒక 10 నిమ్మకాయల తొక్కులండి, అవి 1.5 గ్లాసు వేసి మంచిగా ఉడికించాను. అవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఆ వాటర్ని స్ట్రైనర్ సాయంతో తీసుకోవాలి. ఆ పిప్పి కూడా మనం వేస్ట్ చేయాల్సిన పని అయితే ఏం లేదు. అది కూడా మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం అందులో సర్పు వేసుకొని ఇంకా మన సామాన్లు కానీ ఇవి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి, అవి కొంచెం చల్లారిపోయి కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత వెనిగర్ అయితే వేసుకోవాలి. వెనిగర్ వచ్చేసి ఒక 6 టేబుల్ స్పూన్లు అలా వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి వంట సోడా అనమాట. నేను ఇక్కడ వంట సోడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. వెనిగర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ కలపండి, కలిపిన తర్వాత బేకింగ్ సోడా వేసుకోండి. ఇక్కడ ఏం చేశానంటే నేను కలపకుండా బేకింగ్ సోడా వేయడం వల్ల మొత్తం పైకి పొంగింది. రెండోసారి బాగా మిక్స్ చేశాను కాబట్టి మళ్ళీ బేకింగ్ సోడా వేస్తే అది పొంగకుండా మంచిగా ఉందన్నమాట, స్పూన్తో మిక్స్ చేసినా కూడా. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి, నేను విమ్ లిక్విడ్ అయితే ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, మనం స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి, మనకు కోలిన్ అనేసి అమ్ముతారు మామూలు స్ప్రే బాటిల్స్. మన దగ్గర మామూలుగా ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి కదండి, వాటికి కొంచెం తుంకలు వేసి కూడా ఆ బాటిల్లో కూడా మనం వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మంచిగా మనకి జిడ్డు మరకలంతా పోతాయి. మనకు స్టవ్ పైన ఎక్కువగా జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయాలంటే కష్టమైపోతుంది. ఓన్లీ స్ప్రే చేసేసి మన దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే దాంతో తుడిచేసామంటే సరిపోతుందన్నమాట. ఎక్కువగా మనం క్లీన్ చేయాల్సిన పని ఏముండేది, స్క్రబ్బర్ పెట్టి ఓని దాన్ని రుద్ది కడగాల్సిన పని అయితే ఏమీ ఉండదు. అందుకని నేనైతే ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుంటూ ఉన్నానండి. తయారు చేసుకుంటూ మీతో కూడా షేర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే ఇది మీరు తయారు చేసుకోండి, చెప్తున్నాను నేను. ఇదిగోండి, నేనైతే కూలింగ్ బాటిల్ అయితే ఈ వాటర్ని అయితే నింపేశాను. కొద్దిగా మిగిలితే అది సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నానండి నేను నైటే. అది ఈరోజు మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇదండి ఇవాళటి వీడియో. చూసారు కదా, మంచిగా స్ప్రే అవుతూ ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.